వచ్చినప్పటి నుంచి ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గాని, అడ్మినిస్ట్రేషన్ గాని, వాళ్ళ నిర్ణయాలను గాని మీరు ఎట్లా సమీక్షిస్తారు? ఎట్లా చూస్తున్నారు? అసలు ఈ 2 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అసలు ఈ రాష్ట్రంలో పాలన ఉందా అనేది నాకు అనుమానంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నిజంగా పాలన ఉంటే ఊర్లలో ప్రజలు దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు. పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలు దాని గురించి మాట్లాడుకుంటారు. కానీ ఈరోజు అలాంటి పాలనే లేదు. పాలన లేనప్పుడు పాలన ఉందని ఎట్లా చెప్పగలం? ప్రజాపాలన, ప్రజా దీవెన అనేది పేరుకు మాత్రం ఏదో ఫ్లెక్సీల మీద రాసుకోవడం కోసమో, లేకపోతే పేపర్లకు స్టేట్మెంట్ ఇచ్చుకోవడం తప్ప నిజానికి పాలన అనేది లేదు. ముఖ్యమంత్రి అంటే ఆయన రోజు ప్రజలకు ఏం జరుగుతుందని కనుక్కొని మంత్రులతో సమన్వయం చేసి అధికారులందరితో పని చేయించగలిగితే యెస్ పాలన జరుగుతున్నట్టు మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను అధికార రంగం నుంచి వచ్చా. నేను రాజకీయాల నుంచి రాలేదు. నేను అధికారిగా 26 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి ఒక ముఖ్యమంత్రి ఉన్నడా లేడా అనేది అధికారికి తెలవాలంటే ముఖ్యమంత్రి రివ్యూలు, ముఖ్యమంత్రి నిర్ణయాలు, ముఖ్యమంత్రి ఇచ్చే ప్రోగ్రాంలు, దానికి ఆయన ఇచ్చే బడ్జెట్, తర్వాత దాన్ని ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాక అదంతా కూడా మాకు తెలిసిపోతుంటది. ఇప్పుడు ఈ అభిప్రాయాలన్నీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా చెప్తున్నారా? లేకపోతే ఒక అధికారి రిటైర్డ్ ఐపీఎస్ రిటైర్డ్ అధికారిగా చెప్తున్నా. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రిటైర్డ్ అధికారిగా చెప్తున్నా. మాకు గత ప్రభుత్వాల్లో ముఖ్యంగా కేసీఆర్ గారి హయాంలో మాకు అట్లాంటివి ఒక రెగ్యులర్‌గా డైరెక్షన్స్ వచ్చేవి. ఒకటి బాగా పనిచేసే అధికారులను బాగా ఎంకరేజ్ చేసేవారు. తర్వాత వాళ్ళకు అవార్డ్స్ ఇచ్చేవారు. తర్వాత వాళ్ళు ఇంకా బాగా చేయండి అని మళ్ళీ ప్రోత్సహించేవారు. వాళ్ళు ఇంకా ఛాలెంజింగ్ అసైన్‌మెంట్స్ ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటిదేం లేదండి. ఇక అంతా అసలు పాలన లేదు. ముఖ్యమంత్రికి పాలన మీద శ్రద్ధ లేదు. మంత్రులు ఎవరి తోచిన తీరే వాళ్ళు చేసుకుంటున్నారు. సో, ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. ఇది నా డొమైను. నేను దీంట్లో డబ్బులు చేసుకుంటా. ఇది నా ప్రాంతం. దాని మీరు ఎంటర్ కావద్దు. నువ్వు ముఖ్యమంత్రివైనా సరే నా పర్మిషన్ తీసుకొని రావాలి అన్న కాడికి ఈరోజు వచ్చింది. అంటే సార్ జనరల్‌గా అంటే పార్టీ జనరల్ సెక్రటరీ ఎట్లా చూస్తారు? సరే ఒక ఆఫీసర్‌గా మీరు ఫీడ్‌బ్యాక్ చెప్పారు మీ కొలీగ్స్‌తో మాట్లాడారు. పార్టీ జనరల్ సెక్రటరీగా సీరియస్‌గా చెప్పమంటే ఏం చెప్తారు ఈ పాలనను? జనరల్ సింగిల్ పాయింట్‌లో. లేదండి. అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా చాలా ఉంది. ప్రోగ్రామ్ చేస్తున్నారు. రీసెంట్‌గా రైతు భరోసా, రైతు బంధు ఇచ్చారు. ఆ ఏం ప్రోగ్రామ్స్ అది వెళ్తున్నారు. కేవలం పైన పటాలం లోన లొటనలాగా ఉంటది. ఏముంటది అది బ ఒక రైతు భరోసా ఇవ్వడం కోసం పెద్ద ఇందిరమ్మ ఇల్లు 15 అంటున్నారు. కోట్ల మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేశామంటున్నారు. పంపిణీ చేసిన బిల్స్ ఫ్రీ బస్ అంటున్నారు. వాళ్ళన్నీ చెప్పేవి ఇవన్నీ అంటే మీరు చెప్పేదానికి కరెక్ట్. వాళ్ళు నేను బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీని ఆధారాలతో ముందరికి వస్తా. మీరు కూడా ఆధారాలతో ముందుకు రండి అంటున్నాం. కేసీఆర్ గారి హయాంలో 75,000 కోట్లు రైతులకు ఇచ్చాము అని ఉదాహరణకు అన్నాను అనుకోండి. ఓకే మేము కూడా ఇంత ఇచ్చామంటున్నారు. మీరు ఆధారాలతో రండి. మేము ఆధారాలతో వస్తాము. ఆ ఆధారాలతో రండి, ఆధారాలతో వస్తామంటే మమ్మల్ని మా ఇంటి నుంచి కూడా బయటకు వెళ్ళనివ్వడం లేదు. వ్యక్తిగతంగా అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి విషయానికొస్తే మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందనుకుంటున్నారా? మీరు యాజ్ ఏ ఆఫీసర్‌గా ఉన్నారు. తర్వాత ఇప్పుడు పొలిటీషియన్ ఉన్నారు. మీ షేమింగ్ కూడా చేసిన పరిస్థితి. ఎందుకు మిమ్మల్ని స్పెసిఫిక్‌గా అంటే మీ పార్టీ వాళ్ళని విమర్శిస్తారు కానీ మీ విషయంలో చాలా సీరియస్‌గా వర్డ్స్ కూడా ఉంటున్న పరిస్థితి. మంచి ప్రశ్న. మొట్టమొదటిది నేనేసే ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానాలు లేవు. రెండవది ఆయన రమ్మన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి పోలేదు. నేను పోను కూడా. నేను వ్యక్తిగతంగా నేను చదువుకున్నోడిని. నాకు బంగళాలు కట్టాలి, లేకపోతే విల్లాలు పెట్టుకోవాలి, లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకోవాలి, లేకపోతే లగ్జరీ కార్లు కొనుక్కోవాలి అన్న ఆలోచనతో నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన. నేను అధికారిగా 1% చేసిన. ఇంకా 99% సేవ చేసే అధికారము, అవకాశము, అదేవిధంగా పాలసీలు తయారు చేసే అధికారము, అదేవిధంగా పాలసీలను ఇంప్లిమెంట్ చేసే వెసులుబాటు, దానివల్ల లక్షలాది మంది ప్రజల జీవితాలు బాగుపడతాయేమో అన్న ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. అంతే తప్ప నేను వేరే ఉద్దేశంతో రాలేదు. సో ఆయన అనుకున్నాడు ప్రవీణ్ కుమార్ నా దగ్గరికి వచ్చి ఒక బానిసలాగా బతుకుతాడు. సో ఆయన నేను చెప్పిన సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ లాగా కూర్చుంటారు అనుకున్నాను. అంటే జనరల్‌గా ఏ పార్టీలో ఉన్నా కూడా అధినాయకత్వానికి కొంత అణిగిమణి ఉండడమో, వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్ళడమో, వాళ్ళ లైన్ ప్రకారం అంటే పార్టీ లైన్ జనరల్ అనుకోండి. ఎక్కడైనా ఏ పార్టీలో అయినా ఉండేదే కాదంటారా? పార్టీలో నాయకత్వానికి లోబడి ఉండడం అనేది ఇంపార్టెంట్. లేకపోతే పార్టీలో డిసిప్లిన్ ఉండదు. కానీ బానిసలాగా బతకడం, నేను ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సిందే, నేను ఇదే నిర్ణయం అంతే నువ్వు పోయి ఇంప్లిమెంట్ చేయాలనేది అది పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బాధ అంత అయిందంటే ప్రవీణ్ కుమార్ నేను రమ్మన్నప్పుడు రాలేదు. ఎందుకు వెళ్ళలేదు సార్ మీరు? నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలనుకున్నాను. అంతకుముందే కేసీఆర్ గారికి ఒక 15-20 రోజుల ముందే కేసీఆర్ గారికి నేను మాట ఇచ్చున్నాను. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా. ఒక్కసారి కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయిన వెంటనే మొత్తం మారిపోదు కదా వ్యవస్థ. సో అందుకొరకు నేను కేసీఆర్ గారితోనే ట్రావెల్ చేయాలనుకున్నాను. అందరూ ఆయనకు 10 మంది 12 మంది వెన్నుపోటు పొడిచినట్టుగా నేను పొడవదలుచుకోలేదు.
సో నేను ఒక మాట ఇచ్చిన ఒక నాయకుడి కంటే అది నా క్రెడిబిలిటీ ఇష్యూ కూడా. లేకపోతే ప్రవీణ్ కుమార్ కూడా అందరిలాగా అనుకుంటాను. నేను ఏ వర్గ ప్రయోజనాల కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చినా ఆ వర్గ ప్రయోజనాలు కేసీఆర్ గారి నాయకత్వంలోనే బాగా ఉంటాయని నేను ఆ రోజు నమ్మాను. ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా మాట.